ఒక చిన్న కథ. ఒక పల్లెటూరులో ఒక పాలమ్మే అతను ఉండేవాడు. పాలు, పెరుగు, నెయ్యి అన్నీ అమ్ముకుంటూ తన భార్యతో జీవితం సాగిస్తూ ఉండేవాడు. తనకున్న పాలల్లో కొన్ని పాలని ఊరిలో అమ్మి ఇంకా కొన్ని పాలతో నెయ్యి చేసి వారానికి ఒకసారి దగ్గరలో గల పట్నంకు వెళ్ళి అమ్మేవాడు. అతని భార్య నెయ్యిని ఒక్కో ప్లాస్టిక్ సంచిలో కిలో చొప్పున వేసి ఇచ్చేది. తాను వాటిని అలాగే తీసుకెళ్లి అంగడిలో అమ్ముకునేవాడు. ఒకరోజు అంగడిలో రోజంతా అమ్మగా కొన్ని మిగలడంతో తాను నిత్యం రోజువారీ సరుకులు కొనే కొట్టుకు వెళ్ళి అక్కడ ఆ యజమానికి కూడా అమ్మి తనకు కావలసిన ఉప్పు, పప్పు, బియ్యం అన్ని సరుకులు తీసుకొని ఇంటికి బయలుదేరాడు. ఆ తరువాత కొట్టు యజమాని నెయ్యిని తీసి పెడుతూ ఒక బ్యాగును తూకం వేసి చూశాడు. ఆయనకు ఆశ్చర్యం వేసింది. ఆ నెయ్యి ప్యాకెట్ 1 కిలో లేదు, కేవలం 900 గ్రాములే ఉంది. దాంతో యజమాని అన్ని ప్యాకెట్లను తూకం చేసి చూస్తే అన్ని 900 గ్రాముల బ్యాగులే ఉన్నాయి. మళ్ళీ ఒక వారం తరువాత పాలమ్మే అతను నెయ్యి అమ్మటానికి వచ్చాడు. అప్పుడు యజమాని చెప్పాడు, నా కొట్లో ఇకపై కాలు పెట్టకు. నీవు మోసగాడివి, నమ్మక ద్రోహివి. నెయ్యి 1 కిలో అని 900 గ్రాములు ఇస్తావా అంటూ దారిపోయే వారందరినీ పిలుస్తూ గొడవ చేయసాగాడు. అప్పుడు ఆ పాలమ్మే అతను వినయంగా యజమానితో ఇలా చెప్పాడు, అయ్యా, నేను బీదవాణ్ణే కాని మోసగాడిని కాదు. నా దగ్గర త్రాసు, తూకం రాలుకోనే అంత డబ్బు లేదు. మీ దగ్గర తీసుకెళ్లిన 1 కిలో చక్కెర ఆధారంగా ఇంట్లో చిన్న కట్టె ముక్క మధ్యలో తాడు కట్టి తాకెడలా చేసుకొని ఒకవైపు మీరమ్మిన కేజీ చక్కెర సంచి వేసి తూకం చేస్తానని చెప్పాడు. వెంటనే కొట్టు యజమాని తల వంచుకొని తన తప్పు తనకు తెలిసి సిగ్గుపడ్డాడు. అప్పటి వరకు ఇదంతా గమనిస్తున్న వాళ్ళు కొట్టు యజమానిని చివాట్లు పెట్టి వెళ్ళసాగారు. మనం వేరే వారికి ఏది చేస్తామో తిరిగి అదే మనకు మళ్ళీ జరుగుతుంది. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. అది సంతోషమైన, దుఃఖమైన తిరిగి మళ్ళీ మనకు జరిగే తీరుతుంది. గ్రహించి నడుచుకోవడం సదా ఉత్తమం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.